పడాల్సిన చోట కత్తి వేటు పడింది. వేలిపై సిరాచుక్క పడాల్సిన చోట ఎన్నికల్లో నేలపై రక్తం చిందింది. రాయలసీమ, పల్నాడు సహా రాష్ట్రంలోని పచ్చని పల్లెటూళ్లు దౌర్జన్యాలు, దాడులతో అట్టుడికిపోయాయి. గతంలో ఎన్నడూ కని, విని, చూసి ఎరుగనంత హింస ఈ ఎన్నికల్లో చోటు చేసుకుంది. చాలా చోట్ల పోలింగ్ కేంద్రాలను రక్తసిక్తం చేసిన ఈ బీభత్స ఘటనల్లో 3 వేట కొడవలకు బలయ్యారు. పదుల సంఖ్యలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గుంటూరు జిల్లాలో పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మంగళగిరిలోని క్రిస్టియన్పేటలో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయడం లేదని టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ క్రిస్టియన్పేటకు వెళ్లారు. దీంతో లోకేష్ ను ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. పోలింగ్ కేంద్రానికి ఎందుకు వచ్చారంటూ లోకేష్ పై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు కనీస సౌకర్యాలు కల్పించకుండా అధ్వానంగా చూశారని ఆరోపించారు నారా లోకేష్. పోలింగ్ అధికారి తప్ప అక్కడ ఇతర అధికారులు ఎవరూ లేరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం వచ్చి ఓటర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటర్లను ఓటు వేయకుండా చేసేందుకు ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఒక సాక్షి విలేకరి వచ్చి నా పైన దాడి చేసి ఈ గంజి చిరంజీవి గారిని అడిగా, నాకు అర్హత ఉంది, నాకు క్యాండిడేట్ అండి, గంజి చిరంజీవి గారు ఇక్కడ ఎలా ఉన్నారంటే నా చీఫ్ ఏజెంట్ నేను 5-6 వైకాపా కార్యకర్తలు వచ్చి నా పైన దాడి చేస్తే ఇంకొక ముఖ్యమంత్రి తనయుడిని, ఒక కేబినెట్ మంత్రిని, ఒక మంగళగిరి అభ్యర్థిని నాకే ఇట్లా హ్యూమిలేషన్ చేస్తున్నారంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు ఎట్ చేశారు. కోడెల శివప్రసాదరావు గారు మీద అటాక్ చేశారు. 2 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంపారు. ఎంత అన్యాయం అండి ఇది. వాళ్ళు ఓటర్లని ప్రలోభం పెట్టడం ప్రయత్నిస్తున్నారండి. ఎట్లా ఒప్పుకుంటాం మేము? గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో హైటెన్షన్ కనిపించింది. ఏపీ స్పీకర్, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి అయిన కోడెల శివప్రసాద్ పై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఉద్రిక్తతకు కారణమయ్యారు. రాజుపాలెం మండలం ఇనిమెట్లలో వైసీపీ కార్యకర్తలు ఓవర్ యాక్షన్ చేశారు. పోలింగ్ బూత్ లోకి వెళ్లి కోడెల ఓటింగ్ సరళిని పరిశీలిస్తుండగా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వైసీపీ నేతల తీరుకు నిరసనగా కోడెల పోలింగ్ బూత్ లోనే బైఠాయించారు. అయితే సీనియర్ లీడర్ అని కూడా చూడకుండా కోడెలను వైసీపీ కార్యకర్తలు బయటకు లాగిపడేశారు. ఆయన చొక్కాను కూడా చించేశారు. ఈ సమయంలో కోడెల సొమ్మసిల్లి పడిపోయారు. ప్రథమ చికిత్స తర్వాత కోడెల అలాగే నరసరావుపేటకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాచర్లలోనూ వైసీపీ కార్యకర్తలు రౌడీయిజం చూపించారు. టీడీపీ అభ్యర్థి అంజిరెడ్డిపై రాళ్ల దాడి చేశారు. రెంటచింతల మండలంలో రిగ్గింగ్ జరిగిందని ఎన్నికల అధికారులకు అంజిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేశాక కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. దాడిలో అంజిరెడ్డితో పాటు ఆయన అనుచరులకు గాయాలయ్యాయి. దాచేపల్లి మండలం శ్రీనివాసపురంలో పోలింగ్ కేంద్రంలోనే వైసీపీ, టీడీపీ వర్గీయులు ఘర్షణ పడ్డారు. ఇరు వర్గాల వారు తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీంతో కాసేపు పోలింగ్ ఆగిపోయింది.
రాజుపాలెంలోనూ టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. గురిజాలలోనూ గొడవకు దిగారు. 27, 28 పోలింగ్ బూతుల్లో కుర్చీలు, బారికేడ్లు ధ్వంసం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాల వారిని చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు. గురిజాల వైసీపీ అభ్యర్థి కాస్ మహేష్ కి చేదు అనుభవం ఎదురైంది. మాచవరం మండలం కొత్త గణేష్నిపాడు గ్రామంలో మహేష్ పై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కారు అద్దాలను ధ్వంసం చేశారు. దుర్గిలోని 2 పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ, వైసీపీ వర్గాలు ఘర్షణ పడ్డాయి. 2 వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దీనితో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. వేమూరు మండలం బూతుమల్లిలో వైసీపీ అభ్యర్థి మేరుగ నాగార్జున ఓవర్ యాక్షన్ చేశారు. అనుచరులతో కలిసి పోలింగ్ బూత్ లోకి ప్రవేశించి రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే అడ్డుకున్న ఓటర్లపై మేరుగ అనుచరులు దాడికి యత్నించారు. దీంతో గ్రామస్తులంతా ఏకమై తిరగబడ్డారు. మేరుగ వాహనాన్ని ధ్వంసం చేశారు. గ్రామం నుంచి అతన్ని తరిమి కొట్టారు.